హాదీ హంతకులు ఎవరైతే మన బంగ్లాదేశ్లో అరాచకం చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు హదీని చంపాడో వాళ్ళు అక్కడే ఆదేశపు వాళ్ళే, అయితే అది చంపించింది జమాత్ వాళ్ళు అన్నటువంటి ప్రచారం జరుగుతుండగా హదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న ఫైసల్ కరీం మసూద్ అలంగీర్ షేక్ భారత్కు పారిపోయారంటూ ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే వాళ్ళ చేతకాని అసమర్థతను నిరూపించుకునేందుకు ఈ డ్రామా ఆడారనమాట. అంటే వాళ్ళ సైన్యం వీక్, వాళ్ళ పోలీసులు వీక్, వాళ్ళ నిఘా వర్గాలు వీక్, వాళ్ళ మొత్తం అందరూ వెర్రి వెదవల దేశమే దాటేసి వచ్చేస్తుంటే అంటే ఒక గేమ్ నడపడం. అంటే ఈ ప్రకటన బీఎస్ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు ఇద్దరు కూడా గణించారు. సరిహద్దు భద్రతా దళం మేఘాలయ స్పందిస్తూ అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవ్వరూ భారత్లోకి రాలేదు, ఎలాంటి ఆధారం లేవని తేల్చెప్పింది. సరిహద్దులో మా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని చెప్పింది. ప్రజలు తప్పుదారి పట్టించేందుకు పొరుగు దేశమైనటువంటి నిరాధార ఆరోపణ చేస్తోందని మడిపడింది. బంగ్లాదేశ్ పోలీసులు అక్కడ మీడియా చేసిన ప్రకటనలో నిజమేం లేదంటూ మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని, మేము ఎవరిని అరెస్ట్ చేయలేదని కూడా వెల్లడించారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ అయ్యారన్న ప్రచారం కూడా అక్కడ చేస్తున్నామంటే సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం అన్నమాట. ఇవన్నీ భారత్పై చేస్తున్న తప్పుడు ఆరోపణలను కొట్టిపడేశారు. భారత ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు బంగ్లాదేశ్ మీడియా కల్పిత కథనాలు సృష్టిస్తోందన్నారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఆదివారం ఇచ్చిన మీడియా బ్రీఫింగ్లో హదీ హత్య కేసులో ప్రధాన అనుమతులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత్కు పారిపోయారంటూ చెప్పుకొచ్చారు. అంటే తమ అసమర్థత తప్పించుకోవడానికి ఇది ఒక గేమ్ అనమాట. అంటే అప్పుడు వాస్తవంగా అయితే సరిహద్దుల్లో లేపాతలు పడేస్తారు వచ్చి ఉంటే కనుక. కాకపోతే ఇటు వస్తే ఈ ముక్క చెప్పడం ద్వారా భారత ప్రభుత్వం దాని వెనకాల ఉందని చెప్పించే ప్రయత్నం. ఇదివరకు ఎట్లాగే ఆ జియా ఉల్ గడ్స్ వచ్చినప్పుడు కూడా చంపింది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే, పాకిస్తాన్ ప్రేమికులు, కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ భారత్ రా మీదకి నెట్టేశారు. అట్లాంటి ఒక గేమ్ అనమాట, ఒక కుట్ర అనమాట.